ఈరోజు జొన్న పిండితోటి ఇడ్లీ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. అందులోని పనసాకులతో ఉడకబెట్టుకుందాము. ముందుగా అయితే నేను తోటలోకి అయితే వచ్చానండి ఆకులు కోసుకుందామని. ఈలోగా మా వారు మొక్కలకు నీళ్ళైతే పడుతున్నారు. ఇది పునాస్కాపు మామిడి చెట్టు అండి. చిన్న చెట్టే, కాయ చూసారా ఎంత బాగా ముగ్గిందో. పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో, పండితే అంత తీయగా ఉంటుందండి. అయితే ఆకులన్నీ తుడిచిన తర్వాత మంట పెట్టి ఆ వచ్చిన బూడిని మొక్కల మొదలు వేసి నీళ్ళు పెడుతున్నామండి. మొక్కకి బాస్త బలంగా ఉంటుంది కదా అని చెప్పేసి. అలాగే ఇదిగోండి పండురూరు మామిడి చెట్లు మాటను ఒక పండు ఉంది. చెట్టుకే చక్కగా ఇలా ముగ్గిపోయింది చూడండి. భలే అందంగా ఉన్నాయండి 2 పళ్ళు కూడాను, తియ్యటి పళ్ళు. అయితే ఇంక ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకుందాము. ముందుగా నైటే పులవబెట్టిన ఇడ్లీ పిండి అండి. ఇందులో కాస్త సాల్ట్ కలుపుకొని ఈ పిండిలో సగం పిండిని అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మిగిలిన సగం పిండి మనకి ఇంకా రాగి పిండి కానీ అలాంటివి ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. ఈ పూటకి నేను 1 కప్పు జొన్న పిండికి సగం ఈ ఇడ్లీ పిండిలో కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత యాజ్ యూజువల్ మనం ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలా వేసేసుకోవడమే. అయితే పనసాకులు అయితే కోసుకొచ్చుకున్నాను. వాటిని నీట్గా కడిగేసుకున్న తర్వాత ముచ్చుకులు తీసేసి ఒక దాని మీద ఒకటి ఇలా చక్కగా ఇడ్లీ మీద పేర్చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా కూడా చక్కగా ఇడ్లీ పాత్రలో పెట్టేసి అడుగు నీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాలు మీడియం మంట మీద చక్కగా ఉడకనిచ్చామంటే ఆ పనసాకుల్లో రసం కిందకి దిగి చక్కగా ఇడ్లీ కూడా పొత్తులాగా ఉడికిపోతుంది. ఈలోగా దాని కాంబినేషన్ చట్నీ వచ్చేసరికి బొంబాయి చట్నీ అండి. తాలింపు వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాం, అంతకుమించి ఏమీ అవసరం లేదు. పల్చగా చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నామంటే చిక్కటి బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే. అప్పట్లో మిక్సీలు లేక రోట్లో రుబ్బుకోలేక ఫాస్ట్గా అయిపోయే చట్నీగా బొంబాయి చట్నీ చేసేవారండి అమ్మ వాళ్ళు. ఇదిగోండి ఇంకా జొన్న ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం పల్చటి బొంబాయి చట్నీ. దాని తర్వాత పండుమిరపకాయ పచ్చడి కాస్త పెట్టుకొని అలాగే ప్రోటీన్ కోసం ఎగ్ తోటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.